మీకసలు బుద్ధుందా? శంకర్, ఏంటి నువ్వు కూడాను? పొద్దున నేను మీ అన్నయ్య ఆవేశపడొద్దని చెప్పినా కూడా మా మాట లెక్క పెట్టకుండా వెళ్ళారంటే అసలు నిన్నేమనుకోవాలి? అందువల్ల ఎదురయ్యే పరిణామాలు మాకు తెలుసు కాబట్టి మీకు వద్దు అని చెప్పింది. అయినా మీరు కూడా ఏంటి శ్రవణ్, శంకర్ అంటే ఊర్లో లేడు కాబట్టి ఆ శకుంతలదేవి ఎంత డేంజరో తనకి తెలీదు. తెలిసిన మీరైనా గట్టిగా వద్దని ఆపాలి కదా. శంకర్ రమ్మంటే ఎగేసుకుని వెళ్ళిపోవడమేనా? ఏంటొద్దు నా డేంజర్? ఏం చేస్తుంది? చంపుతుందా? మనం ఇలా భయపడితే భయపెడుతూనే ఉంటుంది. చాలే ఆపు. ఈ తొందరపాటి తగ్గించుకోమని చెప్పేది. అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు? అసలైతే ఆ శకుంతల్ని చంపాలన్నంత కోపం పీకల దాకా ఉందొదినా. కానీ నువ్వు అన్నయ్య చెప్పారు కాబట్టి ఆగాను. ఆడది కాబట్టి ఆలోచించాను. తనలాగే నేను కూడా దొంగ దెబ్బ కొట్టాలనుకున్నాను. మన ఆస్తిని అడ్డం పెట్టుకునేగా మనల్ని ఆటలాడిస్తుంది. అందుకే గుణపాఠం చెప్పాలని ముగ్గురం కలిసి వెళ్ళి దొంగతనంగా ఆస్తి పేపర్స్ తీసుకొచ్చేశాం. బావా, నేనంత కారణం అయిపోయినా మీకు గా ముచ్చట నాకు చెప్తే నేను కూడా వచ్చేటోని కదా. ఏం మోసాన్ని మోసంతోనే గెలవాలొదినా. ఏ చేత్తో అయితే శకుంతలకు ఆస్తి పేపర్స్ ఇచ్చావో అదే చేత్తో వీటిని చింపే. ఈ క్షణంతో మనకు పట్టిన దరిద్రం వదిలిపోయి రేపటి నుంచి మనశ్శాంతిగా సంతోషంగా ఉంటాం. తీసుకోదినా, చింపే. తీసుకుని చించేయొదినా. ఇంకా ఆలోచిస్తావేంటొదినా? చించే వదినా. శంకర్ ఎందుకింత బుర్రలేని పనిచేశారు? అదేంటొదినా, మీతో చెప్పకుండా వెళ్ళడం తప్పేమో గానీ ఆస్తి పేపర్లు తేవడం తెలివి తక్కువ పని ఎలా అవుతుందొదినా? అర్థం లేకుండా మాట్లాడకండి. శకుంతల మోసం చేసిందని, మన ఆస్తి తీసుకుందని మనం కూడా అలాగే మోసం చేస్తే ఎలా? తన నోటితోనే మనకి క్షమాపణ చెప్పి తనకి తానుగా తిరిగి మన ఆస్తిని మనకిచ్చేలా చేసుకోవాలి. మీతో వచ్చిన చిక్కే ఇదొదినా. అదంతా అయ్యే పనినా? చెప్తే వినేవాళ్లతో మంచి దారిలో వెళ్ళినా పర్లేదొదినా. ఇలాంటి మూర్ఖులకు మోసంతోనే దెబ్బతీయాలి. వెంటనే ఆ పేపర్స్ చింపే వదినా. లేదు శంకర్, రేపే వెళ్ళి ఈ పేపర్స్ యథావిధిగా శకుంతలకి ఇచ్చేసొస్తాను. వద్దుదినా. అన్నయ్యని జైలుకు పంపిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆ శకుంతల మనల్ని ఎంత టెన్షన్ పెట్టిందో మర్చిపోయావా? ఈ పేపర్స్ తిరిగిచ్చినంత మాత్రాన మన మంచితనాన్ని తీసుకుని మారిపోతుందనుకోకు. మంచో చెడు పేపర్స్ మళ్ళీ మన చేతికొచ్చాయి. ఇవి చింపేసి శకుంతల పేరుని విరగడ చేసుకుందాం వదినా. శంకర్, అది కుదరని పని. చూడు సిల్లే, పేపర్ చించుడు గలత్ పని అయితే కాదు. గివి చింపితే రేపటికెళ్ళి మనందరం సుఖంగా ఉండొచ్చు. అవునొదినా, మేం పేపర్స్ తేవడం ఆ శకుంతలకు కూడా తెలీదు. మనల్ని మళ్ళీ అడిగే అవకాశం కూడా లేదు. వదినా, ఏమొచ్చినా నేను చూసుకుంటాను. నా మాట వినిచింపేయండి. మీరు చేసిన పనికి మీ అన్నయ్య మాత్రం సంతోషిస్తాడనుకుంటున్నారా?
నేను కూడా మీలాగే చెప్పకుండా వెళ్ళి ఆ శకుంతలాదేవికి ఈ పేపర్స్ ఇచ్చేసి వస్తాను. ముందు మీరు వెళ్ళి పడుకోండి. శంకర్, శంకర్ ఆగు. శంకర్, నీకే చెప్పేది. ఎందుకు శంకర్ ఇలాంటి పిచ్చి పని చేశావు? సారీ వదినా, మీరేమైనా అనుకోండి. మనం బాగుండాలంటే ఇలా చేయక తప్పలేదు. చెల్లె, నువ్వేం ఫికర్ కాక చెల్లె, ఏం కాదు. నువ్వు కూడా ఏంటన్నయ్య? ఆ శకుంతల ఎలాంటిదో తెలుసు కూడా వాళ్ళు చేసిన పనికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అసలు ఇది ఏ పరిస్థితికి దారితీస్తుందో ఏమో. ఏం కాదు. శంకర్ బావ పర్ర 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 చింపి జబర్దస్త్ పని చేసిండు. మల్లె పూల వాన జల్లుల్లోనా ఈ వాతావరణం చూస్తుంటే నాకే పగలు ప్రతీకారాలు మర్చిపోయి అభిమానాలతో ఆప్యాయతలతో బ్రతకాలనిపిస్తోంది. ఇక ఇంతకాలం ఇక్కడ బతుకుతున్న మనుషులు ఆప్యాయతలకి మమకారాలకి విలువివ్వటంలో తప్పే ఉంది. అలా అని నాకు జరిగిన అవమానానికి నేను వీళ్ళకిస్తున్న శిక్ష తక్కువనే అనిపిస్తోంది. శంకర్! శంకర్! ముగ్గురం కలిసి వెళ్ళి దొంగతనంగా ఆస్తి పేపర్స్ తీసుకొచ్చేసాం. నేనెవరో తెలిసిన వాళ్ళు అసలు నేనెందుకొచ్చానా అని షాక్ అవుతున్నారు. నేనొచ్చిన విషయం మీద కొద్దో గొప్ప అనుమానం ఉన్నవాళ్లు టెన్షన్ పడుతున్నారు. నా పేరు తప్ప అసలు నా మొహం తెలియని వాళ్ళు నేనెవరో తెలియక బిక్కమొహం వేసుకున్నారు. ఏంటిలా దయచేశారు శకుంతలాదేవి గారు? ఆ
ఆ పనని ఈ పనని నా ఇంటికి తిరిగి తిరిగి నీకు కాళ్ళు నొప్పులు పుట్టి నా దర్శన భాగ్యం నీకు కలగడం లేదేమో, చాలా రోజులయ్యిందేమోనని, నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం అని చూసి పోదామని నేనే వచ్చాను. ఈ వెటకారాలే వద్దు. ఆహా, పోనీ నీ మరుదులు ముగ్గురు నా ఇంట్లో చేసినట్టు నన్ను కూడా సరదాగా మీ ఇంట్లో దొంగతనం చేయమంటావా సీత? శకుంతలాదేవి గారు, నా తమ్ముళ్ళు మీ ఇంట్లో దొంగతనం చేయటం ఏంటి? ఏంటి శంకర్, మీరు చేసిన పని మీ అన్నయ్యకి మీరు చెప్పలేదా? పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఊళ్ళో వాళ్ళందరికీ తీర్పు చెప్తే సరిపోదు రామరాజు. ఇంటి పెద్దగా మీ కుటుంబం అందరికీ కూడా పద్ధతులు నేర్పించాలి. నీ పెంపకంలో నీ తమ్ముళ్ళని సరైన దారిలో పెట్టాలి. నీ హుందాతనం, సీత మాట తీరు చూసి నీ తోడబుట్టిన వాళ్లను చాలా సంస్కారవంతులుగా తీర్చిదిద్దావు అనుకున్నాను. ఇలా దొంగతనం చేస్తారని అస్సలు ఊహించలేకపోయాను. మర్యాద తప్పి నా తమ్ముళ్ళని దొంగలు అంటే అస్సలు సహించను. నోరు అదుపులో పెట్టుకోండి. నీకు నీ తమ్ముళ్ళని అదుపులో పెట్టుకోవడం చేతగాక నా మీద గొంతులేస్తోందేంటి? పొద్దున్నే నీ ఇంటికొచ్చి నీ తమ్ముళ్ళ మీద నిందలు వేయటానికి నాకేం పనిలేదనుకున్నావా? ఆధారాలు లేకుండానే నోరు పారేసుకుంటున్నాననుకుంటున్నావా? దొంగ ఆధారాలు సృష్టించడం మీకేం కొత్త కాదు కదా శకుంతలాదేవి గారు. నకిలీ సాక్ష్యాలతో నన్ను హంతకుణ్ణి చేసినట్టే నా తమ్ముళ్ళని కూడా దొంగలను చేయాలని చూస్తున్నారు. నీ తమ్ముళ్ళు అర్ధరాత్రి నా ఇంటికొచ్చారో అన్నది నిజం. మీరంతా సంతకాలు చేసి నా మీద రాసిన ఆస్తి పేపర్స్ దొంగతనం చేశారు అన్నది నిజం. ఎది కాదని వీళ్ళని చెప్పమని రామరాజు. చెప్పమను. నిజం బయటపడేసరికి నోట మాట రావడం లేదేమో. పోనీ వీడియో చూపించనా? చూసి తరించండి.
ఆ, ఇప్పుడేమంటావు రామరాజు? ఎందుకు ఇలాంటి దిగజారిపోయే పని చేశారు? చిన్నప్పటి నుంచి నేను మీకు నేర్పింది ఇదేనా? మేం చేసిన దాంట్లో మాకేం తప్పు కనిపించలేదన్నయ్య. కపట బుద్ధితో ఈవిడ మన ఆస్తి లాక్కుంది. మోసాన్ని మోసంతోనే దెబ్బ కొట్టాలని మేము ఆస్తి పేపర్స్ దొంగతనం చేసి తీసుకొచ్చాం. మన ఆస్తి తన దగ్గర ఉందని మనం చెప్పినట్టు ఆడతామని ఇన్నాళ్ళు పేటరేగిపోయిందన్నయ్య. ఇక మనల్ని ఏమీ చేయలేదు. తోక ముడుచుకుని వెళ్ళమని చెప్పండి అన్నయ్య. ఏ రామరాజు, నీ మాట కూడా అదేనా? శంకర్, నాకు తలవంపులు తీసుకురావద్దురా. ఆవిడ్ని క్షమించమని అడుగు. అది కాదన్నయ్య. అడగమన్నానా? ఆగు శంకర్. నా మరిది ఏం తప్పు చేశాడని మీకు క్షమాపణ చెప్పాలి శకుంతలాదేవి. సీత, శంకర్ వాళ్ళు చేసిన పని నువ్వు కూడా సమర్థిస్తున్నావా? ఏమండి, మీ తమ్ముళ్ళు దొంగతనం చేయలేదు. ఆ శకుంతలాదేవి చేసిన కుట్రకి దెబ్బతీశారు. మిమ్మల్ని జైల్లో నుంచి బయటికి తీసుకురావడానికి మన ఆస్తిని రాయించుకున్న ఈవిడ తర్వాత మాట మార్చి మోసం చేసింది. అందుకు ప్రతిఫలంగా వీళ్ళు ఈ పని చేశారు, అంతే. నీతులు చెప్పే నువ్వే నీ మరుదులు చేసిన పనిని వెనకేసుకొస్తున్నావా సీత? దీనివల్ల నా నుంచి ఎదురయ్యే పరిణామం నీకు తెలిసి కూడా సమర్థిస్తున్నావా సీత? తగ్గు శకుంతలాదేవి. ఏంటి బెదిరిస్తున్నావా? నా భర్త న్యాయ అన్యాయ విచక్షణ తెలిసినవారు. వీలున్నంత వరకు క్షమించి వదిలేసే గుణం ఉన్నవారు. కానీ నా మరిది శంకర్ అలా కాదు. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం.
అన్న మీద ఎవరైనా హాని చెయ్యాలని చూస్తే క్షణం కూడా ఆలోచించకుండా చంపేస్తాడు. రామరాజు గారు కళ్ళెం వేశారు కాబట్టి ఆగుతున్నాడు. కానీ ఆయన ఒక్క చిటికి వేస్తే మీరు ఎవ్వరు మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు కూడా దాటరు. అంతదాకా తెచ్చుకోకుండా మీ మర్యాదను మీరు కాపాడుకుంటే మంచిది.